హలో అక్వామన్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రఘురామ్ రాజా ఒరిజినల్ ఛానల్. దగ్గరగా 10-15 డేస్ అయిపోయింది కదా నేను వచ్చి మీ ముందుకి రావడం మళ్ళీ ఎంతో ఆనందంగా ఉందన్నమాట. సో అప్పుడు నేను మీకు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు కదా, అసలు ఏమైంది ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయాయని చెప్పి, హ్యాక్ అయిందని చెప్పాను. సో ఇప్పుడు మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మాట్లాడతాను అనమాట, అసలు హ్యాక్ ఎలా అయ్యింది ఏమైంది అని చెప్పి, అండ్ నేను కూడా దాన్ని ఎలా రికవర్ చేసుకున్నాను అదంతా కూడా చెప్తాను. సో ఎవరన్నా ఫ్యూచర్ క్రియేటర్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఎవరన్నా కొత్త క్రియేటర్స్ ఉన్నా వాళ్ళ ఛానల్ ఇలా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది, ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. సో ఏమైందంటే నాకు గుర్తున్నంత వరకు ఒక 10 డేస్ వెనక్కి అనుకుంటా, ఒక 10-15 డేస్ బ్యాక్ ఏమైందంటే, ఇట్లా జనరల్గా కొలాబ్ అని చెప్పి మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలానే వస్తూ ఉన్నాయి. నాకు తెలుసు ఈ కొలాబ్ మెయిల్స్ చాలా వాటిల్లో ఫ్రాడ్ జరుగుతుంది, వద్దురా అని చెప్పి నేను ఏది ఓపెన్ చేయను. ఈ 10-15 డేస్ ముందు నాకు ఏమైందేమో కానీ, సరే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఏమన్నా డీటెయిల్స్ అడిగితే మాత్రం ఇవ్వద్దు, డబ్బులు అడిగితే ఇవ్వద్దు, అలాంటి ఏం వద్దు అనుకుంటేనే ఓపెన్ చేసా ఒక మెయిల్ని. అయితే ఒక వెబ్సైట్ చూపించాడు, ఇందులోకి వెళ్ళండి, ఇందులో ఉంటాయి, మేము ఏమేమి మీకు ఇస్తాము అది ఇది అని చెప్పి ఆ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. అయితే కొలాబ్ IX అని ఉంది, అది చూడడానికి కూడా మొత్తం ఇట్లా పర్ఫెక్ట్ రియల్ దానిలాగా ఉంది. ఇంకా సరే అని చెప్పి నేను ఓపెన్ చేసి అప్పటికే ఏం డీటెయిల్స్ ఇవ్వకూడదని తెలుసు, నేను ఏం ఇవ్వకూడదు అనుకుంటేనే ఓపెన్ చేస్తే వెబ్సైట్ చూస్తూ ఉంటే సడన్గా గూగుల్ సైన్ ఇన్ వచ్చింది. నార్మల్గా మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా గూగుల్ సైన్ ఇన్ అడుగుతుంది, ఇట్లా పైన చూపిస్తుంది కదా, సైన్ ఇన్ యాజ్ రఘురామ్ రాజా, సైన్ ఇన్ యాజ్ పెనుగొండ, అట్లా చూపిస్తుంది కదా పేర్లు. సో అట్లా గూగుల్ సైన్ ఇన్ పాపప్ అయిందనమాట. సరేలే గూగుల్ సైన్ ఇన్ కదా అని చెప్పి నేను గూగుల్దే అని అనుకున్నాను. దాన్ని నేను అప్పటికి స్క్రీన్ షాట్ తీసాను, ChatGPTని అడిగాను, ఇక్కడ నా డీటెయిల్ ఇవ్వచ్చా, ఇది స్కామా కాదా అని చెప్పి. ChatGPT కూడా అది గూగుల్దే అనుకుంది, అది ఇవ్వచ్చు, అది గూగుల్దే ఏం కాదా అని చెప్పింది. సరే అని చెప్పి ఓపెన్ చేశాను. ఇంకా అక్కడ నా పాస్వర్డ్ అడిగింది అనమాట, నా మెయిల్ పాస్వర్డ్. అక్కడ నా మెయిల్ పాస్వర్డ్ కొట్టాను, నేను జస్ట్ అది గూగుల్ది అనుకొని. సో గూగుల్ పాపప్ వెళ్ళిపోతుంది, వెబ్సైట్లో నేను చూసుకోవచ్చు అని నేను అనుకున్నా. అలా కొట్టంగానే దాన్ని ఏమంటారు, నాకు డౌట్ వచ్చింది. అరే కొట్టాక ఆ వెబ్సైట్ స్క్రోల్ చేస్తుంటే అది కొంచెం వెబ్సైట్ వర్క్ చేయట్లేదు అనమాట. నేను ఏదన్నా వెబ్సైట్లో ఉన్నదా, కొలాబెక్స్ అని ఉంది, ఏదేదో ఉన్నాయి, సీ యువర్ స్టేటస్ అది ఇదని ఉన్నాయి, అవి నొక్కుతుంటే అది పని చేయట్లేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చి ఇంకా ఫాస్ట్గా పాస్వర్డ్స్ అన్నీ మార్చేశాను. ఏమన్నా హ్యాకర్ గాడు ఏమన్నా చేస్తాడా, ఏమన్నా హ్యాక్ అయిందని చెప్పి పాస్వర్డ్ మార్చేస్తే సడన్గా లాగౌట్ అయిపోయాను. అన్ని డివైజుల నుంచి, ఫోన్, ల్యాప్టాప్స్ అన్నిట్లో నుంచి లాగౌట్ అయిపోయాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి, లాగౌట్ అయిపోతే నేనేమనుకున్నానంటే, అరే ఇప్పుడు పాస్వర్డ్స్ మార్చాను కదా అందుకు లాగౌట్ అయ్యానేమో నేను అనుకున్నా. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా అది ఆన్ ఉంటుంది. అయితే దానివల్ల ఇట్లా అన్ని డివైజెస్లో నుంచి లాగౌట్ అయిపోయానని చెప్పి సరే లాగిన్కి ట్రై చేస్తుంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో 8 డిజిట్ బ్యాకప్ కూడా అడుగుతుంది. నేను ఎప్పుడు అది పెట్టుకోను, 8 డిజిట్ బ్యాకప్ కూడా పెట్టుకోను, కానీ అది బ్యాకప్ కూడా అడుగుతుంది. అరే ఇదేం తలకాయ నొప్పి అని అనుకున్నా. సో దేంట్లో లాగిన్ అవ్వలేకపోయా, ఇది ఫస్ట్. అయితే ఇంకా సరే లాగిన్ అవ్వలేకపోతున్నాను, జస్ట్ లాగౌట్ అయిపోయి ఉన్నాను. ఛానల్ అయితే సేఫ్గానే ఉందనుకొని నేను అంత టెన్షన్ కూడా పడట్లేదు. సరే ఇది ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి గూగుల్ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళకి ఇట్లా చెప్పాను, ఇలా అయింది అది ఇది మెయిల్స్ పెట్టాను. వాళ్ళు కూడా సరే నీ అకౌంట్ రికవర్ అయిపోద్దని చెప్పి నీకు ఒక మెయిల్, నాకు ఒక నార్మల్ సెకండరీ మెయిల్ అడిగారు. ఆ మెయిల్కి చెప్పారు, ఇప్పుడు ఒక 2-3 డేస్లో నీకు నీ అకౌంట్ని రికవర్ చేస్తాం, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆఫ్ చేసి నీ అకౌంట్ నీకు ఇచ్చేస్తామని చెప్పారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నా. అలా ఒక 2-3 డేస్ అయ్యింది, వెయిట్ చేస్తున్నా. కరెక్ట్గా ఏ రోజైతే వస్తుంది అనుకున్నానో ఆ రోజు మార్నింగ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అని మెయిల్ వచ్చింది. అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అరే అంటే ఎవడో క్యాన్సిల్ కొట్టాడు రిక్వెస్ట్, అంటే ఎక్కడో హ్యాక్ అయింది, ఎవరి దగ్గర ఉంది మన అకౌంట్ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా అదే రోజు కాల్స్ వస్తున్నాయి, కాల్ చేసి ఫ్రెండ్స్ వీళ్ళు కాల్ చేసి, అరే ఏమైందిరా యూట్యూబ్ ఛానల్ రావట్లేదు, కనిపించట్లేదు అది ఇదని అన్నారు. ఇంకా నాకు మొత్తం హడల్, ఒక టెన్షన్ అనమాట. ఎందుకంటే మామూలు కష్టపడి క్రియేట్ చేసింది కాదు ఆ ఛానల్, ఊరికే అలా వీడియోస్ చేసి క్రియేట్ చేసింది కాదు, అసలు చాలా కష్టపడి తయారు చేసిన ఛానల్ అనమాట అది. ఇంకా నేను కూడా వచ్చి చూస్తే నాకు ఛానల్ కనిపించట్లేదు ఎక్కడ. ఆ తర్వాత కొంతమంది ఏమో నాకు DMs కూడా వస్తూ ఉన్నాయి, అన్న ఇట్లా లైవ్ స్ట్రీమ్ పెట్టామన్నా నిన్న నువ్వు నైట్ అది ఇదని వస్తూ ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అవునరా నోటిఫికేషన్లు కూడా ఏదో లైవ్ అది ఇదని చెప్పి చెప్తా ఉన్నారు.
ఇంకా అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది పిక్చర్. ఛానల్ క్లియర్గా హ్యాక్ అయింది. వాడు ఇలా లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. అయితే బిట్ కాయిన్ రిలేటెడ్ ఎటువంటి లైవ్ స్ట్రీమ్ పెట్టినా కానీ మన మన ఛానల్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ డబ్బులు కోల్పోవచ్చేమో అని చెప్పి బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో అలా బ్లాక్ అయిపోయింది. ఇంకా అప్పుడు నాకు రియల్ టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఏంద్రా ఇట్లా అవుతుంది అని చెప్పి. ఇంకా ఏం చేయాలని చెప్తే ఇంకా నాకు కూడా చాలామంది హెల్ప్ చేశారు. మన కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్స్ కానీ ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ యూట్యూబర్స్ వాళ్ళందరికైతే పెద్ద థ్యాంక్స్. దగ్గరుండి హెల్ప్ చేశారనమాట నాకు చాలా వరకు. అయితే ఇంకా ట్వీట్ చేస్తే యూట్యూబ్ రెస్పాండ్ అయిద్దని చెప్పి ట్వీట్ చేశాను. ఇట్లా అయింది అని చెప్పి యూట్యూబ్ టీమ్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాను. ఇంకా యూట్యూబ్ వాడు మనకి రెస్పాండ్ అయ్యాడు. వితిన్ 1 అవర్లోనే రెస్పాండ్ అయ్యి మనకి హైజాకింగ్ ఫామ్ అనేది ఇచ్చాడు. ఆ హైజాకింగ్ ఫామ్ ఫిల్ చేశాను అనమాట. అది చాలా పెద్ద పంచాయతీ. ఆడు చాలా డీటెయిల్స్ అడిగాడు. అందులో కొన్ని డీటెయిల్స్ నాకు లేవు. అవి ఛానల్లోనే ఉంటాయి. ఛానల్ ఏం నా దగ్గర లేదు. ఎలారా అనుకుంటా ఉంటే నేను అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను అప్పుడెప్పుడో. సో ఆ స్క్రీన్ షాట్స్లో లక్కీగా దొరికాయి కాబట్టే మనం ఇంకా ఫాస్ట్గా ప్రూవ్ చేసుకోగలిగాం ఓనర్ అని. లేకపోతే ఇంకా పెద్ద పంచాయతీ అవుతుండే. ఇంకా సరే అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ ఫామ్లో ఫిల్ చేసి ఆ ఫామ్ని సబ్మిట్ చేసాం. ఇప్పుడు నాకు ఇన్ని రోజులు అయిపోయినా కానీ నాకు రిప్లై లేదు. అయితే మధ్యలో కేరళ ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. కేరళ ట్రిప్ కూడా వెళ్ళేవాడిని ఎప్పుడు ఈ సండేనే వెళ్దామని ఈ వీకే కేరళ ట్రిప్లో ఉండేవాడిని. కాకపోతే ఛానల్ చేతిలో లేకుండా ఇంకేం వెళ్తామని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట ట్రిప్. సో వెయిట్ చేస్తూ ఉంటే రావట్లేదు. దగ్గరగా 7 days అయిపోయింది. నాకైతే ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేశాను ఇట్లా జరిగింది, ఏంటి రెస్పాన్స్ లేదు అదని చెప్పి. అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఒక మనిషిని మనకి అజైన్ చేశారనమాట, ఒక స్పెషలిస్ట్ని. వాడు మన ఛానల్ని ఇంకా మళ్ళీ అడిగాడు. ఈ డీటెయిల్స్ అడిగాడు, ఆ డీటెయిల్స్ అడిగాడు, లొకేషన్ అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు. అన్నీ ఇచ్చాను. మన మెయిల్ అయితే వచ్చేసింది. మన మెయిల్ నాకు నిన్న వచ్చింది. అండ్ ఛానల్ ఏమో మళ్ళీ ఛానల్ రావడానికి మళ్ళీ ఇంకొక ఇన్వెస్టిగేషన్ అంట. సో అది కూడా మొత్తం ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ ఫామ్ కూడా ఫిల్ చేశాను. ఈరోజు మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట మార్నింగ్. సో అదనమాట. ఇంకా ఛానల్ రాగానే ఫుల్ హ్యాపీ అయ్యాను. మధ్యలో ఇవన్నీ జరిగాయి కదా. సో అదనమాట, ఇది జరిగిన స్టోరీ. సో ఏం చెప్తున్నానంటే ఎటువంటి మెయిల్స్ కొలాబ్స్ అనేవి ఇగ్నోర్ కొట్టేయండి ఫస్ట్. ఎందుకంటే అందులో ఒక 10% జెన్యూన్, మిగతా అన్ని ఫ్రాడే ఉంటాయి. జెన్యూన్ వాళ్ళు మ్యాక్సిమం డిఎమ్స్లోకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కాలంలో డిఎమ్స్లోకి వస్తారు. ఒకవేళ లేని పక్షాన ఇన్స్టాగ్రామ్ లేదా ఓన్లీ యూట్యూబే ఉందనుకుంటే మీరు చూసుకోవాలి, ఎటువంటి డీటెయిల్స్ కొట్టకుండా ఉండాలి. మ్యాక్సిమం ఆ గూగుల్ అది ఇది అని చెప్పి కూడా వాళ్ళు చూపిస్తారు, అది కూడా నమ్మకూడదు. సో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ ఓపెన్ అయ్యేది ఓన్లీ గూగులే అడుగుతుంది. అదే గూగుల్ మాత్రమే ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. పైన గూగుల్ అని రాసి ఉంటుంది. ఈ ఫేక్ వాటిల్లో ఏంటంటే పైన చిన్నగా వాళ్ళ వెబ్సైట్ పేరు ఉంటుంది చిన్నగా. అదొక్కటే మనకున్న డీటెయిల్ అనమాట కనిపెట్టడానికి, అది హ్యాకర్దా లేకపోతే ఒరిజినల్ గూగుల్దా అని చెప్పి. సో అదనమాట జరిగింది మొత్తం. కానీ పర్లే, ఇంకా ఇది కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అదే అనమాట ఇంకా లైఫ్ అంటే. అన్నీ మనం అనుకున్నట్టే అయిపోతే ఇంకా అది లైఫ్ అని ఎట్లా అంటాం. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, పర్లేదు. నేనైతే బాగా టెన్షన్ పడ్డాను ఛానల్ గురించి, బాగా స్ట్రెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇదే అనమాట, నాది మొత్తం ఇంకా కెరియర్ అని పెట్టుకొని కూర్చున్నాను అనమాట రఘురామ్ రాజానే. అలాంటి ఛానల్కి ఇట్లయితే కొంచెం లైట్గా టెన్షన్ అయ్యింది. కాకపోతే ఓకే, లోపల హోప్ ఉంది కాబట్టి పోరాడాను ఛానల్ మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి. హోప్ ఒకవేళ లేకపోతే మాత్రం పక్కా ఇంకో ఛానల్ స్టార్ట్ చేసేవాడిని. మీలో చాలామంది కూడా అన్న ఇంకో ఛానల్ పెట్టచ్చు కదా, ఆ ఛానల్ వచ్చే వరకన్నా ఇంకోటి పెట్టచ్చు కదా అది అని అన్నారు. కానీ నాకు అట్లా పెట్టాలని లేదు, పెట్టబుద్ధి కాలేదు. అండ్ అలా పెట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ కొట్టించేసుకున్నాక మళ్ళీ ఈ ఛానల్ వచ్చేసాక ఈ ఛానల్లో ఉట్టిగా అట్లా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టడం కూడా నాకు ఎందుకో నచ్చలేదు. అట్లా సింపతి ఆ గేమ్స్ కూడా నాకు ఏం ఆడబుద్ధి కాలేదు. సో మీ ముందుకు అసలు విత్ ఛానల్లో వచ్చేద్దామని అనుకున్నా. అందుకే ఒక ఫస్ట్ 5-6 days అసలు మీకు ఏం చెప్పలేదు కూడా నేను. కానీ ఇంకా మీరు డిఎమ్స్లో అన్న ఛానల్ కనిపించట్లే అని చాలా డిఎమ్స్ చేసేసరికి నేను చెప్పాను మీకు ఇన్స్టాగ్రామ్ రీల్. అండ్ ఈ గ్యాప్లో చాలామంది మహానుభావులు దన్నా రఘురామ్ రాజా 2.0 3.0 అని చెప్పి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ బయోలో నా ఛానల్ హ్యాక్ అయింది, సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి అని చెప్పి ఫేక్ గేమ్స్ అనమాట. వాళ్ళందరికీ స్ట్రైక్ వేసేసాను. వాళ్ళందరి వీడియోలు కూడా ఎగిరిపోయాయి, అలా ఛానల్స్ కూడా ఎగిరిపోయినాయి అనమాట. సో అది వాళ్ళకి ముందే కూడా చెప్పాను నేను. సో అది జరిగింది. పర్లే, ఇట్లాంటి అప్పుడప్పుడు జరిగితే కూడా మనకి తెలుస్తుంది అనమాట ఎవరు మనతో ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మనతో ఉన్నట్టు ప్రిటెండ్ చేశారు,
ఎవరు మన కష్టంలో ఉంటే ఎవరు మనల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ కూడా తెలుస్తుంది, ఎవరు నిజంగా బాధపడుతున్నారు అవి కూడా తెలుస్తుంది అనమాట ఇలాంటివి జరుగుతున్నప్పుడు. సో నాకైతే ఇంకా అదే ఒక లైఫ్ లెసన్ లాగా తీసుకుంటున్నాను ఇలా జరిగినందుకు. సో అదనమాట. మీరు కూడా చాలామంది కోరుకున్నారు ఛానల్ వచ్చేస్తుందని చెప్పి, చాలామంది నాకు ధైర్యం చెప్పారు, చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఎవరెవరైతే ఛానల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ రఘురామ్ రాజా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మళ్ళీ కంటెంట్ స్టార్ట్ అయ్యిద్ది. చాలా కంటెంట్ ఉంది మన దగ్గర, చాలా క్రియేటివిటీ ఉంది. అది మొత్తం మీ ముందు పెడతాను, మేము చూపిస్తాను. వస్తూనే ఉంటాయి వీడియోస్, రోజుకి 2 కదా, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. రోజుకి 2 అయితే వస్తాయి. ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట మన కంటెంట్, కంటిన్యూ అయ్యిద్ది. మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయిందనమాట మన మధ్య. నేను దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఛానల్ కాదు, మీరు నన్ను ప్రేమించడం స్టార్ట్ చేశారు. నా పెట్స్ని, రుద్ర గాడిని, బట్టు గాడిని, వాటిలన్నిటిని మీరు ప్రేమించడం స్టార్ట్ చేశారనమాట. ఓన్ చేసుకున్నారు నిజం చెప్పాలంటే. సో దానికైతే నాకు చాలా ఆనందం వేసింది. సో అదనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ మన ఛానల్ స్టార్ట్ అయ్యిద్ది, వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. అది సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో అదనమాట. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్. వస్తాను, నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఇంకా ధమాల్ దుమ్ము దులిపేద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ గైస్. సైనింగ్ ఆఫ్. నేను మీ రఘురామ్ రాజా. బాయ్ బాయ్.